భాగ్యనగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను గుర్తించి తక్షణమే దేశం నుంచి పంపించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు శశిధర్ డిమాండ్ చేశారు. ఈ విషయం ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే బంగ్లాదేశీ ముస్లింల పేరుతో ప్రజలే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మాట్లాడారు. ధర్మరక్షణ సభ విజయవంతమైందని, ఈ స్ఫూర్తితో బంగ్లా దీక్షను గుర్తించే కార్యక్రమాలకు మరింత ముందుకు తీసుకెళ్తామని శశిధర్ అన్నారు. బాలాపూర్లోని గుర్తించిన బంగ్లాదేశ్లను తక్షణమే డిపోర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రైట్ 24 జనవరి రోజున ధర్మరక్ష సభ ద్వారా వేలాది గొంతులు ఏకమై ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం. బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లిం అక్రమ చొరబాటుదారులను వెంటనే అరెస్ట్ చేసి తిప్పి పంపాలని. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ముందర రాష్ట్ర ప్రభుత్వం కేవలం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6,993 మంది అక్రమ రోహింగ్యా ముస్లింలు ఉన్నారని చెప్పి అంగీకరించింది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వెనక్కి పంపాలా. ప్రజలు కూడా ఇప్పటికీ ధర్మరక్షణ సభ ద్వారా జాగృతమై ఉన్నారు. ప్రజలు కూడా బాగో బంగ్లాదేశీ ముస్లిం, బాగో రోహింగ్యా ముస్లిం ఉద్యమంలో భాగం కావాలా. ఈ దేశాన్ని భవిష్యత్తు తరాలను రక్షించుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీకు స్థానికంగా ఎవరైనా చొరబాటుదారులు ఉన్నారు అని సమాచారం వస్తే వాళ్ళను గుర్తించి స్థానిక పోలీసులకు అప్పజెప్పి వాళ్ళ మీద లిఖితపూర్వకంగా కంప్లైంట్ బుక్ చేయాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. అదే సందర్భం లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒక ఉమ్మడి టాస్క్ ఫోర్స్, జాయింట్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా ఈ చొరబాటుదారులను గుర్తించడం లోపల ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా అన్ని కుల సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రకాలైనటువంటి సంస్థలు ఈ ఉద్యమం లోపల భాగమై మన భవిష్యత్తు భాగ్యనగరాన్ని, భవిష్యత్తు దేశాన్ని కాపాడే ఉద్యమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం. ఇప్పటి నుంచి అన్ని దేవాలయాల కమిటీలు కానీ ప్రజలు చేసుకునేటువంటి శుభకార్యాల్లో కూడా మనం ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు కూడా ఏ ఒక్క చొరబాటుదారుని దగ్గర కూడా కొనొద్దు. కేవలం అనేక కులవృత్తులు మన మీద ఆధారపడి బతుకుతున్నాయి కాబట్టి కులవృత్తుల ద్వారా దగ్గర మాత్రమే సామాన్లు మీరు కొనాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ యొక్క బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లిం అక్రమ చొరబాటుదారులను సామాజికంగా, ఆర్థికంగా బహిష్కరించే బాధ్యత ప్రజలందరి మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. లక్షలాది మంది ఉన్నారు. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు గుర్తించిందే 6,993. గుర్తించిన వాళ్ళు ఇంకా అంతకు డబుల్ ఉన్నారు ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో. కాబట్టి నగరంలో లక్షలాది మంది బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యా ముస్లిం చొరబాటుదారులు ఉన్నారు.